ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల నుంచి తమిళనాడులో పర్యటిస్తున్నారు. అక్కడ జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆయన ఎన్డీఏ కూటమి పక్షాల తరపున ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం ఎన్డీఏకి ఎంతవరకు లాభపడేటువంటి అంశాలున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌తో విభేదించినటువంటి డీఎంకే మరలా కాంగ్రెస్‌తోనే కలిసి నడవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే మీకు సరైనటువంటి ఎయిర్‌పోర్ట్ లేవు, ఫెసిలిటీస్ లేవు, ఇవన్నీ కూడా ఆయన అక్కడ ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు. సో ఇటు ఏపీతో కంపేర్ చేసి ఆయన చెప్తున్నటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. వీటన్నింటినీ మనం ఎలా చూడాలి? ఇది ఎంతవరకు బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశం? చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన, పవన్ కళ్యాణ్ గారు పనిచేసిన ఒక వాతావరణం, వార్తలు తప్ప ఓటర్లని ప్రభావితం చేయలేరు. రీజన్ ఏంటంటే మీరు పోటీ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు తెలుగు వాళ్ళు తమిళనాడులో ఉంటారు, జగన్ గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు, చెన్నైలో కూడా బలంగా ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ప్రత్యర్థి, మీరు కాదు అభ్యర్థి. అక్కడ రేపు ఒక నాయకుడు పోటేయాలంటే, ఒక పార్టీ నాయకుడు చెప్తే వినాలంటే రేపు యూర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి వీళ్ళ మీద అభిమానం ఉన్నా వీళ్ళు పోటీలో లేరు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి చంద్రబాబు గారు లేరు కాబట్టి వీళ్ళు చూసేసి బీజేపీకి అయితే వేయరు. వాళ్ళు స్వీయ అనుభవంతో తమిళనాడులో అక్కడున్న ప్రభుత్వం లేదా అక్కడున్న ప్రతిపక్షం యొక్క పాలసీలతో వాళ్ళ స్వీయ అనుభవంతో ఓట్లేస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఇంకోటి ఎందుకు వేయరంటే వాళ్ళ మీద అభిమానం లేక కాదు, అక్కడ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. అయిపోతే ఇంకో 5 ఏళ్ళు బోర్డు అయినా. కాబట్టి వీళ్ళు నమ్ముకొని అక్కడ రాజకీయ నిర్ణయాలు తీసుకోరు కదా. రేపు తెల్లారితో వాళ్ళకి ఏదైనా సమస్య చోటు పట్టించుకోవాలి. ఇక్కడ అటు ఏఐడిఎంకేనో డిఎంకేనో వీళ్ళు చెప్తే వేయరు. వాళ్ళు స్వీయ కారణంతోనే నిర్ణయం తీసుకుంటారు. ఇది ప్రాథమిక. కాబట్టి ఇది ప్రభావితం ఉండదు. కానీ ప్రభావం ఎట్లుంటుందంటే ప్రచారంలో ఉండొచ్చు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయనకు ఉన్నటువంటి బలము బలహీనత ఏంటంటే ఆడిపోయినా దాంట్లో పూసుకునేస్తాడు. పోయినామో గెస్ట్గా వచ్చినామో అనేది ఉండదు. దాంట్లో పరకాయ ప్రవేశం చేసేస్తాడు. అదే ఆయన గొప్పతనం, ఆయన బలహీనత కూడా. ఒక రాజకీయ నాయకుడిగా అటు ఉండాల్సిందే. కానీ సందర్భం సైతం చూసుకోవాలి. మనం గతంలో అదే తమిళనాడు కూర్చొని ఏం మాట్లాడినా కూడా మర్చిపోయి మాట్లాడకూడదు కదా. ఇప్పుడు వారు ఏం చెప్తున్నారు? 2 గతంలో స్టాలిన్ దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. స్టాలిన్ గారు మీరు స్టాలిన్ పిలిస్తే మీరు పోలా, మీరు బలపం కట్టుకోపోయినారు. కలకత్తా మమతా బెనర్జీ వీళ్ళకి మీరే పోయినారు, నేను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నాను, మీతో కలుస్తానని. వాళ్ళు పిలిస్తే, స్టాలిన్ పిలిస్తే పోతే కాదు, మీరు పోయి ఆయనకి మద్దతు ఇచ్చి ఆయన ఈదిలోకి తీసుకొచ్చి బ్రహ్మాండంగా మోడీ కన్నా స్టాలిన్ బెటరు, గొప్పవాడు అవుతాడని చెప్పి మీరు మాట్లాడారనే విషయాన్ని వారు అంత త్వరగా మర్చిపోతే ఎట్లా? అది అంత మంచిది కాదు. కాబట్టి ఈ గతాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు సిద్ధాంతం చెప్పడం చంద్రబాబు గారు మరీ దారుణం. డిఎంకే పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, మన తెలుగుదేశం పుట్టింది దేనికి వ్యతిరేకంగా? కాంగ్రెస్కి వ్యతిరేకంగా కదా. ఇప్పుడు మీరు బీజేపీతో ఉండొచ్చు, మీరు కాంగ్రెస్తో కలవలేదా? కలిసి పనిచేయలేదా? డిఎంకేతో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ ఎందుకు కలిసి యూపీఏ ప్రభుత్వం ఉండలేదా? డైరెక్ట్ గా కాంగ్రెస్ తోనే లింక్ అయి ఉన్నారు కదా. మనం మాట్లాడితే ఎట్లా? గతంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ డిఎంకే కాదు, కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు డిఎంకే చేసింది. డిఎంకే పుట్టుక హేతువాద ఉద్యమం, ద్రవిడ ఉద్యమం నుంచి వచ్చింది. అది ఏఐడిఎంకే తర్వాత డిఎంకే ఇట్లా ద్రవిడ ఉద్యమాన్ని నుంచి వచ్చిన పార్టీ డిఎంకే, కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాన్ని నుంచి వచ్చింది కాదు. కానీ తెలుగుదేశం పార్టీ ప్యూర్ గా కాంగ్రెస్ వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం పార్టీ. ద్రవిడ ఉద్యమానికి వ్యతిరేకంగా, ద్రవిడ ఉద్యమానికి భాగంగా వచ్చిన పార్టీ కాంగ్రెస్. ఆ రోజు ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్ తో సావాసం చేస్తారా? తమిళనాడులో ఉన్నది కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి, కాంగ్రెస్ తో ఫైట్ చేసినారు. కాంగ్రెస్ ఈ రోజు బలహీన పడిపోయింది తమిళనాడులో. కాంగ్రెస్ వెనకాల డిఎంకే పోలా, డిఎంకే వెనకాల కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వెనకాల డిఎంకే పోలా, డిఎంకే వెనకాల కాంగ్రెస్ వచ్చింది. కాబట్టి వచ్చింది పైపించి ఇప్పుడు వాళ్ళ పోటీదారుడు ఏఐడిఎంకే, దాని మద్దతున్న బీజేపీ. కాబట్టి వీళ్ళు ప్రధాన ప్రత్యర్థి. డిఎంకే ఎక్కడ చెక్కు చేరాల, తన రాజకీయ ప్రత్యర్థికి అనుకూలంగా పోతా ఉంది. కాంగ్రెస్ బలంగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడింది. కాంగ్రెస్ బలహీన పడింది, అది ప్రధాన పార్టీ కాదు. డిఎంకే వెనకాల నడవడానికి సిద్ధపడింది కాబట్టి ఒక చేర్చుకున్నారు. రెండో వైపు ఈరోజు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది, వాళ్ళ ఫైట్ లో కాంగ్రెస్ వస్తా ఉంది. కాబట్టి వాళ్ళు సిద్ధాంతం ఎక్కడ రాజీ పడలేదు డిఎంకే వాళ్ళు. కానీ మీరు రాజీ పడ్డారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలహీన పడింది కదా సందీప్ గారు. మరి దాని మీరు రాహుల్ గాంధీ దగ్గర పోయినారా, వాళ్ళ మీ దగ్గరకు వచ్చినారా? అది 1% ఓట్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. కాంగ్రెస్ పార్టీకి 1% ఓట్ లేదు. పైపించి ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన పార్టీగా కాంగ్రెస్ మీరు తిట్టున్నారు. కాంగ్రెస్ మీ వెనకాల రాలా, మీరే దానికి ఓట్లుగా లేవు ఆంధ్రప్రదేశ్, అయినా పరిగెత్తినారు. అంటే తప్పు కాదు పోవడం, బట్ దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కలపడంలో మీరు పోయారు. మీ రైట్ ని, మీ రాజకీయాన్ని కాదన్న అంత ప్రయత్నాలు మీరు చేసినారే. డైరెక్ట్ కాంగ్రెస్ పోయినారు. మొన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. పోయి ఏకంగా జెండా ఎత్తుకొని గాంధీ భవన్కి వెళ్ళిపోయినారే తెలుగుదేశం. కాబట్టి మీరు ఆ క్లిప్పింగ్ చూడండి. అధికారికంగా ఏమో బీజేపీతో ఉంటారు,
రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ గతంలో పనిచేశాడు మనోడు అని చెప్పి గాంధీ భవన్ కాడ జెండాలు ఎత్తుకున్నారు. ఇది తెలుగుదేశం ఆఫీసా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అర్థం కాలేదు చాలా మంది. ఇదేం తెలుగుదేశం జెండాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ వరంగల్ సభలో డైరెక్ట్ గా జెండాలు ఉన్నాయి. ఎప్పుడు అధికారికంగా పొత్తులో లేరు మీరు. నేను అనేది కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని కలిసి పనిచేయడం ఒక యాంగిల్. అది పొత్తు లేకుండా కూడా రేవంత్ రెడ్డి కారణంగా రాహుల్ గాంధీ సభలో కనపడారు, గాంధీ భవన్ సభలో ఇన్ని చేసేసి మళ్ళీ పోయి ఒక సిద్ధాంతం నిబద్ధతతో గట్టిగా నిలబడుతున్న డిఎంకేని విమర్శించే సాహసం చేయడం చంద్రబాబు గారికి అంత మంచిది కాదు. తమిళనాడులో ఏం కాదు, ఊరు పట్టించుకోడు. ఆంధ్రాలో దానికి చులకన అవుతారు. ఇట్లా మాట్లాడచ్చా, గతంలో ఏం మాట్లాడాం, ఈ రోజు ఏం మాట్లాడాను. కానీ చంద్రబాబు నాయుడు పరకా ప్రవేశం చేయడం తప్పు కాదు, కానీ ఇట్లా చేస్తే ఏమవుతుందంటే వారికి ఉన్న గౌరవం తగ్గుతుంది. పైపించి అంత బీజేపీకి ఉపయోగపడేది ఏమి ఉండదు మీరు. ఎందుకంటే మీకున్న ఆడ ఓట్లు ఎన్నున్నా మిమ్మల్ని చూసి వేయరు. ఎందుకంటే మీకు కెపాసిటీ లేదని కాదు, రేపు మీరు ఉండరు అక్కడ కాబట్టి మిమ్మల్ని చూసి వాళ్ళు చూసి ఓట్లు వేసుకుంటారు. ఇట్లాంటి స్వల్ప ప్రయత్నానికి కూడా ఇంత పెద్ద పెద్ద సిద్ధాంతాలు చెప్పాల్సినంత అవసరం లేదు. బట్ వారు చెప్పడం అలవాటు, అది వారికే నష్టం.